500 మంది ఉన్నారే దేనికి? అది నువ్వు పుట్టించుకొని సృష్టించుకొని ఇవాళ నా ప్రాణహాని ఉందని చెప్తే నమ్మించుకోవడానికి ఇది ప్రజల్లో మీరు విశ్వ ప్రయత్నాలు చేసి అయినా ఓడిపోటాకే ప్రజల్లో మాట కూడా మీకు నెగ్గదు. అది మీరు గమనించాల్సిన విషయం. అది చంద్రబాబు నాయుడు గారు కక్షపూత రాజకీయాలు చేసే మనిషి అయితే కాదు. రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా ఏంటి రాష్ట్ర గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులనే కానీ ఏ ఇతరత్ర పొలాలనే కానీ భవనాలనే కానీ తాకట్టు పెట్టి అప్పులు పాలు చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద మీరు వాళ్ళకి అప్పుల భారం పెంచి ఈ రోజున తప్పుకున్నారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలు చేయాలంటే పథకాలు టైం పట్టుతుంది కానీ చెప్పని మీకు తెలుసు. అది కానీ వచ్చిన 40 రోజుల్లోనే ఈ పథకాలు మొత్తం అమలు చేయమని చెప్పని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ప్రతి అక్రమాన్ని డిస్ప్లే ద్వారా అక్కడ వివరించడం రాష్ట్ర పాలకులకి ఈ ఎమ్మెల్యే కానీ మొత్తం మంత్రులే కానీ వివరించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేస్తున్నారంటే మీరు ఎంత నష్టం చేశారు రాష్ట్రానికి అనేది ఈరోజు ప్రజలకి వివరించే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విధానం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఉన్నారంటే అంత విజన్ ఉన్న లీడర్ని మీరు ఈ రోజున ఆయన నుంచి ప్రాణహాని ఉందంటాం అది ఆశాస్పదం అండి. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత ధోరణులు ఎక్కడికి పోడు, ఎవరి మీద గొడవలకు వెళ్ళనీరు, కార్యకర్తలకి క్రమ శిక్షణ అనేది నేర్పించే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి 40 రోజులైంది, ఎక్కడ మేము దాడులు చేయలే, ప్రతీకార చర్యలు చేయలే. మీకులాగా మనుషుల మీదే కానీ దాడులు చేయించి శిరోమండనాలు చేయించి ఇసుక అక్రమణాలను చేయించి ఎన్ని చేసిన మీరు ఈ రోజున దళితుల మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంటే మేము దళితులను ఎలా నమ్ముతాం సార్ మిమ్మల్ని? మా రాష్ట్రానికి అభివృద్ధి ఉద్యోగాలు రూపకల్పన చేసి ఇండస్ట్రీలను పారిపోయిన ఇండస్ట్రీలను తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే మాకు సంతోషంగా ఉందండి. కానీ మీకు కళ్ళు కుట్టినట్టు ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా, అది మీకు నచ్చదు కదా. ఎలాగో అది మీకు నచ్చదు. నచ్చితే ఎలా రాష్ట్ర ప్రజలు బాగుపడిపోతారు? మీ కింద బానిసలుగా బతికే ప్రజలు ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ కల్పన మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి వాళ్ళ స్వయం సంపృత మీద ఆధారపడి భార్య పిల్లల్ని పోషించుకుంటే మీకు నచ్చదు కదా. వాళ్ళని ఎలాగైనా మీ వెనక తిప్పుకోవాలి, నా మాటలు మాయ మాటలు నమ్మే విధంగా చేయాలి అని మీరు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నాయకుల్ని మీ వైఎస్ఆర్ నాయకుల్ని ఉసుగొలుపుతుంటే ఆ ప్రజలు కూడా నమ్మే స్థితిలో ఈ రోజున లేరని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీకు విన్నవించుకుంటున్నాను. అది మీరు గమనించాలి. ప్రజలు తిరగబాటు అనేది వస్తే ఏ రోజు కూడా మీరు నిలవరు, ఏ నాయకులు వైఎస్ఆర్ నాయకులు నిలవరు. ఎందుకంటే ప్రజలకి మంచి చేసే విధంగా ఏ నాయకుడే ఉంటారో ఆ నాయకుడిని గెలిపించుకుంటారే తప్ప మీలా రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేసే నాయకుల్ని ఎవరు ఎన్నుకోరని చెప్పని మీకు హితబోధ చేస్తున్నాను. ఇది మాకు హితబోధ అంటే నేను చిన్నవాడినే, నేను గ్రామ వార్డు ప్రెసిడెంట్ని, కానీ నేను చదువుకున్న వ్యక్తిని, నేను దళితుడిని. కానీ రాష్ట్రం ఎలా అధోగతి పాలైందో ఈ 5 ఏళ్లలో మేము గమనించాం కాబట్టి ఈ విధంగా మేము చెప్పుకోవడానికి మీడియా ముందు ఎస్పో ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి, వాళ్ళ మంత్రులు చేసే పనుల విధానాన్ని చూసి నేర్చుకోండి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలుగా ఎంత మంచి పని చేస్తున్నారో చూసి నేర్చుకోండి తప్ప మీరు అనాధికార ధోరణులు అవాస్తవాలు చెప్పి మీడియా ద్వారా మీ బ్లూ మీడియా ద్వారా చెప్పించుకొని ప్రజల్ని మభ్యపెడదామంటే ఇక చల్లని రోజులండి. చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంతకాలం సీఎంగానే ఉంటారు. అది మేము కష్టపడి విన్నట్టు ఉండి ఆయన్ని మేము గెలిపించుకునే విధంగా మేము ఉంటామని చెప్పని ఆ కూటమి నాయకుల్ని మేము నిలబడి గెలిపించుకుంటామని ఏ రోజు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము ఉంటామని చెప్పని మేము కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ప్రజలుగా మేము అభియమిస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి.